ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనస్సుని కంట్రోల్లో చేసుకోవాలా? అసలు కంట్రోల్ అవుతుందా? ఎందుకంటే పరిపరి విధాల పరుగులు పెడుతూనే ఉంటుందండి. మనం మనుషులు స్థిరంగా ఒక చోటు ఉంటాం, కానీ ఇది మాత్రం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఎట్లా రమ్మగారు? మనసు మాట వినదండి, డ్యామ్ షూర్గా. మనసు మీద బుద్ధికి కంట్రోల్ ఉండాలి. బుద్ధి వేరు, మనసు వేరు కదా జయ. బుద్ధికి మంచి చెడు విచక్షణ తెలుస్తుంది. ఇది దిస్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ బ్యాడ్, ఇది చేయవలసిన పని, ఇది చెయ్యకూడని పని అనేది విచక్షణ బుద్ధికి ఉంటుంది. ఓకే. మనసుకి ఉండదు. మనసు ఇప్పుడు బుద్ధితో మనం ప్రవర్తిస్తాం. అవును. మనసు పరిపరి విధాలా పోతున్నా కూడా కొంత కంట్రోల్ సాధిస్తూ ఉంటుంది బుద్ధి. ఒక్కొక్కసారి మనసు విశృంఖలంగా అయిపోతుంది. అప్పుడు బుద్ధిని తోసిరాజని ప్రవర్తించేస్తుంది అది. అవును. అంటే తోసిరాజని తను ఏదనుకుంటున్నానో అలా ప్రవర్తించేలాగా చేస్తుంది. బుద్ధికి పదును పెట్టాలి, బుద్ధిని సరైన దాన్ని చేసుకోవాలి. మన బుద్ధి ఉంటే మనసు మాట వింటుంది. కంట్రోల్ చెయ్యాలి. నువ్వు ఎప్పుడు కూడా మనం సెల్ఫిష్గా ఉండాలి, ఉండకూడదు. సహాయం చెయ్యాలి, చేయకూడదు. ఇతరులకు సహాయం చేయాలి, అదే లెవెల్లో ఇతరులకు సహాయం చేయకూడదు. చెప్తా కాంట్రవర్షియల్ పాయింట్స్. మంచి చేయాలి, చేయకూడదు. తప్పు చేయాలి, చేయకూడదు. రెండిటికి రెండు ఉంటాయి, అన్నిటికీ రెండు ఉంటాయి. ప్రతి దానికి రెండు పార్శ్వాలు ప్రతి విషయానికి ఉంటాయి. కుక్కకి పాలు పోయాలి, పాలు పోయటం కుక్కకి పోయాలి, పాముకి పోయకూడదు కదా. కుక్కకి పాలు పోస్తే అది ఏం చేస్తుంది? విశ్వాసం చూపిస్తుంది. పాముకి పాలు పోస్తే పగబడుతుంది అది ఎప్పటికైనా. ఆ విచక్షణ ఉండాలి కదా, కాటేస్తుంది కదా. ఈ విచక్షణ దేనికి ఉంటుంది? మనసుకు ఉండదు. మనసుకి పాలు పోయటం మీదే ఉంటుంది. మనసు పాలు పోయటం అనేది ఒక ఉత్తమ క్రియ, ఒక పని, ఒక సంతోషాన్ని కలిగించేది దేనికి పోసినా సరే. బుద్ధికి దీన్ని పోయచ్చు, దీన్ని పోయకూడదు అనే బుద్ధి ఉండాలి. బుద్ధిని పెంపొందించుకోండి. సెల్ఫ్ లవ్, నన్ను నేను ప్రేమించుకోవాలి, నన్ను నేను కుంగు తీసేసుకోకూడదు, కానీ నన్నే ప్రేమిస్తానని అనకూడదు. నార్సిజం అంటారు దాన్ని, సెల్ఫ్ లవ్ చేయకూడదు అది. మళ్ళీ ఇతరులతోటి మర్యాదగా ఉండాలి. అవతల వాడికి మర్యాద లేనప్పుడు నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. కామన్ పాయింట్ ఒకటి పెట్టుకుని నేను అలాగే ప్రవర్తిస్తానంటే నాకు ఏది ఇష్టమో నేను అదే చేస్తా అంటుంది మనసు. నీ ఇష్టానికి కొన్ని హద్దులు ఉన్నాయి, కొన్ని విచక్షణతో చేయాలి, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదని బుద్ధి చెప్పగలగాలి. ఆ విచక్షణని వ్యక్తులు నేర్చుకోవాలి. ఇది ఎలా వస్తుంది? ప్రపంచాన్ని చూస్తూ, మన అనుభవాలని మనం తెలుసుకుంటూ, ఇతరుల అనుభవాలు వింటూ, విచక్షణతోటి ఏంటి ఇది అసలు ఒకటి జరిగింది, ఒక సంఘటన, మన తప్పెంత, అవతల వాడి తప్పెంత, మనం ఏం చేసాం, అవతల వాళ్ళు ఏం చేశారు, మనం కరెక్టా కదా, అసలు నాకేం కావాలి, నాకేం అక్కర్లేదు, ఇంత బేరీజ్ వేసుకోవటం రావాలా? అవునండి. ఒక పని చేస్తాం జయ. చిన్న విషయాలు, ఒక వస్తువు కొంటాం, ఓ 1000 రూపాయల వస్తువు, నీ దగ్గర 1500 ఉన్నాయి. నువ్వు ఒక 1000 రూపాయల వస్తువు కొనేస్తే 1000 పోతుంది, 500 మిగులుతుంది. ఇప్పుడు ఈ 1500 ఉంటే నీకు ఒక నెల ఖర్చులు గడిచిపోతాయి. ఈ 1000 రూపాయల వస్తువు కొనాలా వద్దా అనేది నీకు నువ్వు ఆలోచించుకోవాలా. మనసు నీకు అదంటే ఎంతో ఇష్టం. ఇక్కడ మనసా ప్రవర్తించాల్సింది బుద్ధే కదా. ఖచ్చితంగా కదా. మనసు ఎప్పుడు ప్రవర్తించవచ్చు? మనకి 1500 కదా, 5-6 రూపాయలు ఉన్నప్పుడు 1000 రూపాయలకి ప్రవర్తించవచ్చు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. నీకు ఒక 25,000 వస్తుంటే నువ్వు 1,00,000 వచ్చేదాన్ని పోగొట్టుకోకూడదు. 25,000 పని నీకు ఎంతో ఇష్టమైన పని అయినా సరే, 25,000 కోసం 50,000ని 40,000ని పోగొట్టుకోవచ్చు, 1,00,000ని పోగొట్టుకోకూడదు. చిన్న వాటి కోసం పెద్దదాన్ని ఎప్పుడూ చెడగొట్టుకోకూడదు. ఆ చిన్న వాటి మీద నీ మనసు చాలా ఉంటుంది. మనసుని సాటిస్ఫై చేసిన కొద్దికి సముద్రపు అల అది అట్లా వస్తూనే ఉంటుంది. దాన్ని కట్ చేయి ఎప్పటికప్పుడు. బుద్ధితో దాన్ని సొట్టగొట్టేసేయి. బుద్ధి ఒక సుత్తిలాగా కొట్టేస్తుంది మనసుని. అది ఇట్లా తెరుచుకుపోతూ ఉంటుంది, ఇది దీన్ని కొట్టేస్తూ ఉంటుంది. కొట్టనివ్వు, కంట్రోల్ చేసుకో మనసుని. బుద్ధికి ఆధిపత్యం ఇవ్వాలి ఎప్పుడు కూడా. మనసుకి ఆధిపత్యం ఇస్తే
నువ్వు నీ మనసే మిగులుతాయి, నీకు ఇంకేం మిగలవు. ఎప్పుడు ఒకే పందాలో వెళ్తాం ఆ, అంతే నువ్వు కదండి. ఒకే పందా, నేను సాటిస్ఫాక్షన్స్ చూస్తూ ఉంటావు కానీ అచీవ్మెంట్స్ నీ బతుకే ఉండవు. ఆ, సాటిస్ఫాక్షనే ఉంటుంది, అచీవ్మెంట్ ఉండదు. ఈ సాటిస్ఫాక్షన్ కొన్ని లెవెల్స్ వరకే ఉంటుంది. ఉంటుంది. అచీవ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? అచీవ్మెంట్స్ ఎప్పుడు బుద్ధి వల్ల కుదురుతాయి. మన సంసారంలో, మన జీవితంలో, మన ప్రొఫెషన్లో, కెరియర్లో, ప్రతి చోట కూడా మనసుకి కొంత ఇంపార్టెన్సే ఇవ్వండి, బుద్ధికి ఎక్కువ అధికారం ఇవ్వాలి. ఓకే. ఈ మనసును ఎట్లా కంట్రోల్ చేసుకోవాలంటే మెడిటేషన్ తోటి ఇది కుదురుతుంది. ఏదైనా ఒక పని చేద్దాం అనిపించినప్పుడు ఆగండి, కొంచెం దూకేయద్దు. ఒక రోజు టైం ఇచ్చినా మన బుద్ధి మారిపోతుంది, మన మనసు మారిపోతుంది. సమయం ఇవ్వండి. తొందరపాటు, పెళ్ళికి ప్రేమించుకున్నారు, ఏదో ఫ్రెండ్షిప్ చేశారు, పెళ్ళి అవతల వాళ్ళ ప్రపోజ్ చేశారు, దూకేసి పరిగెత్తేసి తెల్లారే చేసేసుకోవద్దు. ఓకే. టైం తీసుకోండి. ఓకే. ఫ్రెండ్షిప్, కమిట్మెంట్స్, వీటికి కూడా దూకేయద్దు. కాస్త ఆగి డిసైడ్ చేసుకోండి, నేను కరెక్టా కాదా అనేది ఆలోచించండి. సెపరేషన్ ఏమనాలి దాన్ని మనం, బ్రేకప్ కూడా సమయం తీసుకోండి, డివోర్స్ కూడా సమయం తీసుకోండి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు మీకు మనసు చాలా ఉత్సాహంగా ఉంది అయినా కూడా బుద్ధిని ప్రచోదనం కలిగించండి, బుద్ధికి ఆలోచించండి, సమయం తీసుకోండి. కొంచెం గట్టిగా గాలి తీసుకోవటం, కాసేపు గాలిలో తిరగటం, కొంచెం ఆలోచించడం, ఒకసారి ఒక పేపర్ మీద పెట్టి వాటిని అట్టుడు రాసి పెట్టుకోండి, అప్పుడు చేయండి. మనసుకే ఇంపార్టెన్స్ ఇచ్చి నా మనసు అంటే ఈ మనసు మీతోటే ఉంటుంది. అవును. మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వదు అది, ఎందుకు ఆ పని చేయాలి? అంతే. మెడిటేషన్ కనుక ప్రాక్టీస్ చేస్తే మనం చాలా సమస్యల నుంచి బయటపడతాం. ఒక మెడిటేషన్ వల్ల మీకు మనసు మీద కంట్రోల్ వస్తుంది, మానసికమైన లొంగుబాటు, కుంగుబాటు, అలజడి ఇలాంటి సమస్యల మీద అదుపు వస్తుంది, డిప్రెషన్స్ లాంటివి మీ దగ్గరికి రావు, ఒత్తిడిని జయించగలుగుతారు, ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది మెడిటేషన్ తోటి. దానివల్ల ఏమవుతుందంటే మీ లోపలికి మీరు ప్రయాణం చేయగలుగుతారు. సొంత లోపలికి ప్రయాణం చేయండి. ప్రయాణం చేస్తే అసలు మీకు ఏం కావాలో మీకు అర్థమవుతుంది. మీకు ఎప్పటికీ మనసే కావాలనుకోండి, ఒకవేళ సరే మీకు అదే కావాలో తాత్కాలికంగా ఈ రోజుకి ఈ పని ఇచ్చేసేసేయాలనిపించేస్తుంది. తొత్తరగా ఉందా నిజంగానే మన మనసా అనేది కూడా మనకు తెలియాలిగా, మనం అర్థం చేసుకోవాలి కదా. అసలు మనని మనం అర్థం చేసుకోవడానికే మనకి మెడిటేషన్ హెల్ప్ చేస్తుంది. ఓ పెద్ద రకంది చేయలేకపోవచ్చు, కదలకుండా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ఏ ఆలోచన లేకుండా, ఏ తరంగాలు లేని నదిలాగా ఉండండి, సముద్రంలా కాకుండా. కాసేపు కామ్గా ఉన్న మైండ్ బుద్ధికి సరైన ఆలోచనని ఇస్తుంది, మనసుకి ప్రశాంతత ఇస్తుంది, దానిలో ఉండే ఉద్వేగాన్ని, ఆవేగాన్ని, తొందరపాటుని తగ్గిస్తుంది, కాంక్షలని కొంచెం తగ్గిస్తుంది, మహత్వాకాంక్షలు ఉండవు. ఏదేదేదేదో కావాలనిపించేస్తుంటుంది మనసుకి, ఆ ఏదేదో అని కొంచెం తగ్గిస్తుంది, కళ్ళెం వేస్తుంది. ఆలోచించి చూడండి, ఇలా మనం ఆలోచించామా చాలా మటుకు కంట్రోల్ వస్తుంది. మనసు మాట వినదు కాదు, మనసుని మాట వినిపించవచ్చు, ఎవడో కాదు మనమే వినిపించవచ్చు. ట్రై చేయాలంతే, దానికోసం ప్రధానమైన మందు మెడిటేషన్. అంతే. థ్యాంక్ యూ రమ్మ గారు. నమస్తే. నమస్తే.